రెండవ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమందంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశములందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను మొక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీలను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకు అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీలను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడు నాగు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరంలో కోట్లను సిద్ధపరిచిన వలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీయూ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్యా వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు అజజ్యాహు సహాతు ఆషాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇష్మాఖ్యాహు మహాతు బెనయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరమునకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరుడకు షిమీ చేతి క్రిందను కనిపెట్టువారయుండిరి. తూర్పు తట్టు ద్వారమునద్ద పాలకుడును ఇమ్నా కుమారుడు నగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడెను. అతని చేతి క్రింద ఏదేను మిన్యామీను యేషువ షెమయ అమర్య షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చి వారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిరి. లేవీయులకు అనగా నమ్మకమైన వారై తమ్మును ప్రతిష్ఠించుకున్న లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటిని సరిచూడబడిన వారికిని ఆయా పట్టణములకును చేరిన గ్రామంలోనున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి.
పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికీ లేవీలలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశమందంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ చేయుటక ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్.